హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రూ. 2016, ఆసరా పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని ఇటు పోస్టాఫీసుల ద్వారా, బ్యాంకుల ద్వారా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మీకైతే లైవ్ ప్రూఫ్తో సహా ఏ జల్లాలలో ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ జనవరి నెలలో కూడా డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారని అయితే చాలామంది అయితే అనుకున్నారు. సో ఇక ఎట్టి విధంగా ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే సరిపెట్టడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు ఈ పాత పెన్షన్ డబ్బుల్ని ఇంకా ఎన్ని నెలలు ఇస్తారు, అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. ఇక తాజాగా రిలీజ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ ఏంటి, ఇక దీంతో పాటుగా తెలంగాణలో మహిళలకు కూడా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల రూ. 2,500, ఏడాదికి రూ. 30,000 నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఏ తారీఖులో ఏ నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏ ఖాతాలలో జమ చేయనున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ అయితే ఆసరా పెన్షన్ డబ్బుల సందడి అనేది మొదలైంది. ఇక ఎట్టకేలకు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బుల కిందనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు అన్ని నెలలలో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులు రూ. 2,016, రూ. 4,016 పాత ఆసరా పెన్షన్ డబ్బులని లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ జమ చేయబోతున్నటువంటి పాత పెన్షన్ డబ్బులు మనకి రేపు ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే యథావిధిగానైతే పంపిణీ చేయనున్నారు. ఇక ఈరోజు రేపటి నుంచి మొదలుకొని ఫిబ్రవరి 6, 7 తారీఖు వరకు డీబీటీ పద్ధతి ద్వారా ప్రతిరోజు 2 నుంచి 3 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో తెలంగాణలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అందరికంటే ముందుగా మీ ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇది ఇలా ఉండగా మనకు దాదాపు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు రూ. 2,500, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మనకి త్వరలో అంటే రాబోతున్నటువంటి 2 లేదా 1 నెలల్లోనే దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. సో అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.